నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ ఢిల్లీకి చేరిన రాష్ట్ర మంత్రులు న్యాయవాదులతో సంప్రదింపులు బీహార్ ఎన్నికలపై ఈసీ సమీక్ష నవంబర్ 22లోగా ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఈసి జ్ఞానేష్ కుమార్ జంట నగరాల్లో నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు పెంపును వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్ హమాస్ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని వెల్లడి సంప్రదింపులు జరుగుతున్నాయన్న అమెరికా అధ్యక్షుడు నేపాల్ భూటాన్ ముంచెత్తుతున్న వరదలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన భారత సైన్యం భారత్ మానవతా సాయానికి ధన్యవాదాలు తెలిపిన నేపాల్ ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 6 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో బ్రెజిల్ భారత్కు 10వ స్థానం మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ రెండో గెలుపు దాయాది పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో విజయం క్రాంతి గౌడకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇక వివరాలు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై నేడు సుప్రీంకోర్టులో ఈ నెల 8న హైకోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ అంశంపైన నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరిలు సుదీర్ఘంగా చర్చించి సీఎంకు వివరాలు వెల్లడించారు కాగా సీనియర్ న్యాయ కోవిదులతో ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో బట్టి పొన్నం వాకిటి శ్రీహరి ఢిల్లీ వెళ్లారు స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార కార్యాచరణపై చర్చించినట్లుగా నేతలు తెలిపారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఇది ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించేది కాదని తెలిపారు ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి సుప్రీంకోర్టులో కానీ రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ బిల్లుకు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంక్లూడ్ అయి పార్టీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలైన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడిందనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 8న జరగనుంది ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన నిన్న పదాధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాసనసభాపక్ష నాయకుడు ఏలిటి మహేశ్వరరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సమాయత్తం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం ప్రజా సమస్యల పరిష్కార సమావేశంలో చర్చకు వచ్చాయి గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీల నిర్వరత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు హామీల మోసాలు బీసీ రిజర్వేషన్లపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు
బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. పాట్నాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు. తొలిసారిగా ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించనున్నట్లుగా సిఈసి తెలిపారు. తద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలికగా గుర్తుపెట్టేందుకు వీలుంటుందన్నారు. సీరియల్ నంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా చేసినందుకు ఓటర్లకు సిఈసి అభినందనలు తెలిపారు. आपके माध्यम से मैं बिहार के सभी मतदाताओं से यह आह्वान करता हूं कि आइए, जिस तरह से हम अपने त्योहारों को उल्लास और श्रद्धा से मनाते हैं और विशेष रूप से बिहार की छठ पूजा जैसे महान लोक पर्व को पूरे उत्साह व आस्था से मनाते हैं, उसी तरह से लोकतंत्र के चुनाव के इस महापर्व को भी उत्सव की तरह मनाएं। अपनी भागीदारी सुनिश्चित करें, जिम्मेदारी निभाएं और मतदान अवश्य करें। अपना भागीदारी पक्का करी, जिम्मेदारी निभाएं, आप वोट जरूर करें। धन्यवाद। మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. మహారాష్ట్ర అహిల్యానగర్లో డాక్టర్ విఠలరావు వికే పాటిల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ విస్తరణ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్టం వివరాలను కేంద్రం సేకరించి వెంటనే సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక పురపుష్టికి స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా అమిత్ షా పిలుపునిచ్చారు. मित्रों, मोदी जी की सरकार देश के किसानों को समर्पित सरकार है और अभी 1 अक्टूबर को कैबिनेट के अंदर मोदी जी ने दलहन आत्मनिर्भरता प्रोजेक्ट की शुरुआत की। 6 साल तक 11,340 करोड़ रुपया दलहन के क्षेत्र में भारत को आत्मनिर्भर करने के लिए उपयोग आएंगे। స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జెడ్పీ స్థానాన్ని భారత రాష్ట్ర సమితి గెలుచుకోవడం ఖాయమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నాయకల్ మండల బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో కనీస ఛార్జ్ పెంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. భారీగా బస్సు ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర భారాన్ని మోపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ జంట నగరాల్లో సిటీ బస్ కనీస ఛార్జీని 10 రూపాయలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్య పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు నష్టాన్ని కలిగిస్తోందన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్న ఈ సమయంలో ఛార్జీల పెంపు సరికాదన్నారు. ప్రతి నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం 500 రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. జంట నగరాల ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులు ఇక నుంచి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ను మరింతగా కట్టుదిట్టం చేసేందుకు మోటార్ వెహికల్స్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. మరిన్ని వివరాలు
రోడ్డు భద్రతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మోటారు వాహనాల చట్టం 1989లోని నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోటారు వాహనాల నియమాల్లో కీలక మార్పులు చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై చాలాన్ జారీ, చెల్లింపు విధానాన్ని పూర్తి డిజిటల్గా మార్చే ప్రతిపాదన తీసుకొచ్చింది. సెప్టెంబర్ 29న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ప్రజాభిప్రాయం తర్వాతే ఈ నిబంధనలకు తుది రూపం తెస్తారు. ప్రతిపాదిత నిబంధనల అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, నియమాల అమలు సమర్థవంతంగా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మోటారు వాహనాల చట్టం 1989లోని నిబంధనలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం మోటారు వాహనాల చట్టం కింద ఒక వాహనంపై 5 అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథారిటీ సస్పెండ్ చేయవచ్చు. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ కట్టేందుకు గడువు ఉండగా ప్రతిపాదిత సవరణ ప్రకారం చలాన్ చెల్లింపు గడువును 45 రోజులకు తగ్గించారు. చెల్లించడం ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు. దీనివల్ల వాహనాన్ని ఎవరికీ విక్రయించేందుకు అవకాశం ఉండదు. లైసెన్స్లో అడ్రస్, పేరు మార్పుతో పాటు రెన్యువల్ చేయడం కూడా కుదరదు. చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ప్రస్తుతం చలాన్లు అనేవి వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి. ఇకపై ఆ సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు. కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలను ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. లేదంటే comments-morth@gov.in ఈమెయిల్ కూడా చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనుంది. వీరందరినీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వాహన తనిఖీల కోసం ఆధునిక సాంకేతికతను వాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ పరికరాల వాడకానికి ప్రణాళికలను రూపొందించిన రవాణా శాఖ అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించింది. ఇందుకోసం మొత్తంగా 8,40,00,000 రూపాయల నిధులు కావాలని ప్రతిపాదించింది. అటు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో కఠిన సవరణలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్లో 11 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనను అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీవ్రంగా పరిగణించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కీలక సమావేశం నిర్వహించింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ అధ్యక్షతన నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందుల నాణ్యత, భద్రతను నిర్ధారించేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ కాన్ఫరెన్స్లో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర డ్రగ్స్ నియంత్రణ సంస్థల అధికారులు పాల్గొన్నారు. దేశానికి చెందిన వాణిజ్య నౌక శివాలిక్ దేశంలోనే తొలిసారి విశాఖపట్నం పోర్టుకు రానుంది. వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్గా గుర్తింపు పొందిన ఈ నౌకను భారత జెండా కింద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు విశాఖలో దీనికి స్వాగతం పలకనున్నారు. తన తొలి ప్రయాణంలో ఈ నౌక ఎల్పీజీని విశాఖపట్నం పోర్టుకు తీసుకొస్తుంది. భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలక పాత్ర పోషించనుంది.
దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా గ్యాస్ రవాణాకు ముఖ్యమైన సాధనంగా ఉపకరించనుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. విశాఖ నేవల్ డాక్యార్డ్లో రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షో వాటర్ క్రాఫ్ట్ ఆండ్రోత్ను వైస్ అడ్మిరల్ రాజేష్ ఫెరద్కర్ నేడు జాతికి అంకితం చేయనున్నారు. భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నంలో ఇది మరో మైలురాయి కానుంది. ఇటీవలే అత్యాధునిక యుద్ధ నౌకలు అర్నాల, విస్తార్, ఉదయగిరి, నీలగిరిల ప్రవేశంతో నౌకాదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్షద్వీప్లోని ఓ ద్వీపం పేరైన ఆండ్రోత్ను ఈ నౌకకు పెట్టారు. కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ సంస్థ దీనిని నిర్మించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కవాతు నిర్వహించారు. ఈ 100 సంవత్సరాల కవాతు కార్యక్రమంలో నియోజకవర్గంలోని నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం మండలాల స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూట్ మార్చ్ వీక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నర్సంపేట సంఘచాలక్ మోతే సమ్మిరెడ్డి, విభాగ్ ప్రచారక్ విఘ్నేశ్వర్, స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శతాబ్ది సందర్భంగా ఆర్ఎస్ఎస్ సమాజానికి ఇస్తున్న పిలుపు ఏంటిదనంటే పంచ పరివర్తన్ సమాజంలో ఈరోజు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మన పర్యావరణాన్ని సంరక్షించుకోవటం, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ని పూర్తిగా వాడకుండా ఉండటం, చెట్లను పెంచటం, దాంతోపాటు జలాన్ని సంరక్షించటం. అనేక కులాలుగా, భాషలుగా, వర్గాలుగా విడిగిపోయినటువంటి హిందూ సమాజము ఏకత్వంతో, సమరసతతో కూడుకున్నటువంటి సమాజంగా ఏర్పడాలని, దానికోసమే రాబోయేటువంటి 10-15 సంవత్సరాలు ఈ పంచ పరివర్తన పైన మార్పు దిశగా ప్రయత్నం చేద్దాం. ఏకకాలంలో జరుగుతున్న అనేక సంఘటనల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఆర్థిక సమావేశంలో జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. ఆధునిక ఆయుధాలతో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోయిందని జయశంకర్ తెలిపారు. అజర్బైజాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి సంఘర్షణలో ఇది కనిపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంటాక్ట్లెస్ యుద్ధాలు జరుగుతున్నాయని, ప్రపంచంలో అనేక చోట్ల గ్లోబలైజేషన్కు వ్యతిరేకత పెరుగుతోందని జయశంకర్ వివరించారు. When we look today at the models before the world, we have an American model, which is very unrestricted, private enterprise driven. We have a Chinese model, very statist. We have a European model. In many ways, we have an Indian model. And no doubt there would be others as well. Deriving from that, related to that, if one looks at the role of big tech, now there have always been big companies driving the global economy. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
గాజా నుంచి బలగాలను ఉపసంహరించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. గాజాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇదో కీలక ముందడుగుగా ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే 20 అంశాలతో కూడిన ప్రణాళికకు ఇజ్రాయెల్తో పాటు హమాస్ కూడా అంగీకరించాయి. అయితే నిరాయుధీకరణకు సంబంధించి హమాస్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి గాజాపై బాంబు దాడులు చేసింది. దీంతో పరిస్థితి మళ్ళీ వచ్చినట్లయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ట్రంప్ ప్రకటించడంపై ఆసక్తి నెలకొంది. దాయాది పాకిస్తాన్ను కేంద్రం దౌత్యం విషయంలో ఒంటరిగా చేయలేకపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెప్పుకుంటామని, కానీ రష్యా మాత్రం మన శత్రు దేశమైన పాక్ మద్దతిస్తుందని ఆరోపించారు. పాకిస్తాన్ యుద్ధ విమానాల కోసం రష్యా ఇంజన్లను సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ జయరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్ యుద్ధ విమానాల కోసం రష్యా ఇంజన్లను సరఫరా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను మాస్కో కొట్టిపారేసింది. పాకిస్తాన్తో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసింది. భారత్తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో పాక్ మద్దతుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రచారాలు చేయడం సరికాదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్కు ఇబ్బందికరంగా మార్చే చర్యలను తాము చేపట్టబోమని స్పష్టం చేసింది. వార్తల అనంతరం ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అంశంపై 8:30 దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారం అవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. రాజస్థాన్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూ వార్డులో చోటు చేసుకునే ప్రమాదంలో 6 రోగులు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా ఆసుపత్రి సిబ్బంది వీలైనంత మందిని రక్షించే ప్రయత్నం చేసినట్లుగా ట్రామా సెంటర్ ఇన్ఛార్జ్ అనురాగ్ ధాకడ్ తెలిపారు. మరణించిన వారిలో 2 మహిళలు, 4 పురుషులు ఉన్నారని తెలిపారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వెల్లడించారు. కాగా అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ తక్షణమే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ट्रॉमा आईसीयू में शॉर्ट सर्किट हुआ और शॉर्ट सर्किट की वजह से एकदम तेज़ी से आग लगने से वहाँ पर टॉक्सिक गैसेज और वो सब फैलने लगी और उसमें अधिकतर क्रिटिकल पेशेंट होते हैं जो मोस्टली कोमाटोज होते हैं. तो तुरंत हम लोगों की जो यहाँ ट्रॉमा सेंटर की टीम है, हमारे जो नर्सिंग ऑफिसर्स हैं, हमारे वार्ड बॉय हैं, हमारे ट्रॉली मैन हैं, हम लोगों ने तुरंत रेस्क्यू करा उनको और जितने पेशेंट्स हम आईसीयू से बाहर ला सकते थे तुरंत लेकर आए, उनको दूसरी जगह पे शिफ्ट किया. इसमें से 6 जो पेशेंट हैं हमारे काफ़ी अधिक गंभीर थे, तो उनको बाहर काफ़ी कोशिश किया CPR दे के सर्वाइव करने की, पर वो बचा नहीं पाया. क्रिटिकल अभी 5 के पेशेंट और क्रिटिकल हैं. 6 तो जो है उनको हम काफ़ी एफर्ट्स के बाद बचा नहीं पाए, जिसमें से 2 महिलाएं और 4 पुरुष. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు వరుసగా 2వ విజయం ఖాతాలో వేసుకుంది. తొలి పోరులో శ్రీలంకను చిత్తు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా తాజాగా కొలంబో వేదికగా జరిగిన పోరులో దాయాది పాకిస్తాన్ను 88 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 46 పరుగులు, రిచా ఘోష్ 35 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. సిద్రా అమీన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. తదుపరి మ్యాచ్లో ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. సొంతగడ్డపై జరిగిన పోటీలో రికార్డు స్థాయిలో 22 పతకాలు సాధించారు. పోటీల చివరి రోజు భారత్ 3 రజతాలు, 1 కాంస్యంతో 4 పతకాలు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత పారా అథ్లెట్లు మొత్తం 22 పతకాలతో 10వ స్థానంలో నిలిచారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 2024లో అత్యుత్తమంగా 17 పతకాలు సాధించగా ఇప్పుడు ఆ సంఖ్య దాటింది. పతకాల పట్టికలో బ్రెజిల్ 44వ స్థానంలో నిలిచింది. ఇక ఆఖరి రోజు మహిళల 100 మీటర్ల T35 విభాగంలో
ప్రీతిపాల్ 14.33 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రజత పథకంతో మెరిసింది. ఇక పురుషుల జావెలిన్ F41 విభాగంలో ప్యారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పథక విజేత నవదీప్ సింగ్ కూడా రజతం ఖాతాలో వేసుకున్నాడు. నవదీప్ జావెలిన్ను 45.46 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. మహిళల 200 మీటర్ల T12 విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ సిమ్రాన్ 24.42 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచింది. ఇక పురుషుల 200 మీటర్ల T44 విభాగంలో సందీప్ 23.60 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పథకం కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 వృద్ధి అంచనాలను 6.5% నుంచి 6.8% ఆర్బీఐ సవరించింది. యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీ విధించబోమని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ సేవలను మెరుగుపరుచుకుంటోంది. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన 4G సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ ఇకపై వినియోగదారులకు ఈ సిమ్ కార్డులను జారీ చేయనుంది. ఈ మేరకు టాటా గ్రూప్నకు చెందిన టాటా కమ్యూనికేషన్స్తో జట్టుకట్టింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా ఈ సిమ్ కార్డు సాయంతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వినియోగించవచ్చు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత సౌలభ్యం లభిస్తుందని టాటా కమ్యూనికేషన్స్ పేర్కొంది. శనివారం నుంచి కొన్ని గంటల్లోనే చెక్ క్లియర్ కానుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు శనివారం నుంచి దీన్ని అమలు చేశాయి. చెక్కులు క్లియర్ చేయడానికి అయ్యే సమయాన్ని గంటల వ్యవధిలోకి తగ్గించేందుకు ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో చెక్కు సమర్పించిన గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. సాయంత్రం 7 గంటలలోపు క్లియర్ అవుతాయి. అంటే చెక్కు ఉదయం డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ అయిపోతుంది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఆటోమొబైల్ రంగం మరింత పుంజుకుంటోంది. ధరలు తగ్గడంతో ఎక్కువ మంది వినియోగదారులు కార్ల కొనుగోలుకు ముందుకొస్తున్నారు. కారు షోరూంలకు వెళ్లి తమకు నచ్చిన కార్లను ఆర్డర్ ఇస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు, జీఎస్టీ తగ్గింపు ఒకే రోజు ప్రారంభం కావడంతో కార్ల షోరూంలన్నీ కస్టమర్లతో సందడిగా కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో ఒక నెలలోనే అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. అలాగే హుండై మోటార్ ఇండియా 10%, మహీంద్రా అండ్ మహీంద్రా 16% అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,200 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,040 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,350 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,18,190 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,61,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.32, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 104.15, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 119.51. భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు కోలుకొని 81,207 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 24,894 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్స్లో టాటా మోటార్స్ విలువ అత్యధికంగా 5.54% పుంజుకుంది. కోటక్ మహీంద్రా, ట్రెంట్, సన్ ఫార్మా, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ ఢిల్లీకి చేరిన రాష్ట్ర మంత్రులు, న్యాయవాదులతో సంప్రదింపులు. బీహార్ ఎన్నికలపై ఈసీ సమీక్ష. నవంబర్ 22లోగా ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఈసి జ్ఞానేష్ కుమార్. జంట నగరాల్లో నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.
పెంపును వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్. హమాస్ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని వెల్లడి. సంప్రదింపులు జరుగుతున్నాయన్న అమెరికా అధ్యక్షుడు. నేపాల్, భూటాన్ ముంచెత్తుతున్న వరదలు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన భారత సైన్యం. భారత్ మానవతా సాయానికి ధన్యవాదాలు తెలిపిన నేపాల్. ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. 6 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించిన భారత్. అగ్రస్థానంలో బ్రెజిల్, భారత్కు 10వ స్థానం. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ 2వ గెలుపు. దాయాది పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో విజయం. క్రాంతి గౌడకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.